ఇక హైదరాబాద్లో బస్సులకు సపరేట్ రూట్ అట. బీఆర్టీఎస్ అమలుపై సర్కార్ కసరత్తు. నగర బస్సులకు ప్రత్యేక కారిడార్ల ఏర్పాటుకు అధ్యయనం. ట్రాఫిక్ జాములకు చెక్కు. మెట్రో తరహా సేవలు అందేలా చర్యలు. అహ్మదాబాద్ పూణే తరహాలో కార్యాచరణ ఉండబోతా ఉన్నది. ఇప్పుడు ఆర్టీసీ సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో సపరేట్గా ఈ ట్రాఫిక్లో ఇరుక్కోవడం, ఈ బస్సులతోటి పెద్దగా ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా. కాబట్టి ఈ ఆర్టీసీ బస్సులకి ఒక ప్రత్యేకమైనటువంటి కారిడార్, అంటే ఇప్పుడు మనం మెట్రోలో చూస్తూ ఉంటాం కదా, మెట్రోలో ఏ విధంగా ఉంటుంది, ఓన్లీ ఒక మెట్రో మాత్రమే పోతుంది, దానికి ఎదురుగా వచ్చేది ఏమి ఉండదు. టైం టు టైం ఉంటుంది, కేవలం ఓన్లీ ఒక మెట్రోకి మాత్రమే, మెట్రో ట్రైన్కి మాత్రమే. ఇప్పుడు కూడా బస్సులకు కూడా అన్ని ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఆటోలు కానీ, బస్సులు కానీ, బైకులు కానీ, కార్లు కానీ, ఏవైతే అన్నీ ఒక సైడ్ ఉంటే ఆర్టీసీ బస్సులు ఇంకొక వైపు ప్రత్యేకమైనటువంటి ఒక కారిడార్ కోసం ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మెట్రో తరహా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నదట. ఇది ఆర్టీసీకి రేపు భవిష్యత్తులో లాభాలు చేకూర్చేటువంటి ఒక అవకాశంతో పాటు చాలామంది ఈ బస్సును వినియోగించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కాకపోతే ఇమీడియట్గా ఆఫీసులోకి పోయేటువంటి వాళ్ళు, హైదరాబాద్ అంటేనే అందరూ కూడా పనిచేసేటువంటిది ఇక్కడ, అంటే టైం టు టైం వెళ్ళాలి ఆఫీస్కి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి చాలా కూడా పొల్యూషన్ తగ్గిపోతుంది, చాలా ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీకి సైతం కూడా ఆదాయం వస్తుంది. హైదరాబాద్లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టడంతో పాటు ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. బస్సుల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసే బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అమలుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ విధానం అమలుకి వస్తే సిటీ బస్సుల వేగం పెరగడం, జర్నీ టైం సేఫ్ కావడం, ఇంధన వినియోగం తగ్గడంతో పాటు ప్రజలు వ్యక్తిగత వాహనాల కంటే ప్రజా రవాణాను ఎక్కువ వినియోగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రాంతంలో కూడా చాలా మంది అవి వినియోగిస్తూ ఉంటారు, ప్రైవేట్కి సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కావచ్చు. ఎందుకంటే వాళ్ళ సొంత ఇండివిజువల్ వెహికల్స్ని బయటికి ఎక్కువ తీసుకురారు. ఎందుకు అంటే అలా ఉన్నటువంటి ట్రాఫిక్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు. హైదరాబాద్ సిటీలో బస్సు ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అమలుపై దృష్టి సారించింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మరింత సులభతరం మార్చేందుకు విదేశాల్లో విజయవంతంగా అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. నగరంలోని ఏ రోడ్లపై బీఆర్టీఎస్ అమలు చేయవచ్చనే అంశంపై ఇంజనీర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా తక్కువ వ్యయంతో మెట్రో తరహా వేగవంతమైన రవాణాను అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ప్రజా రవాణా విధానమే బీఆర్టీఎస్. ఇందులో బస్సుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తారు. ఆ మార్గాల్లో ఇతర వాహనాలను అనుమతించబోరు. ప్రయాణికులు ముందుగానే టికెట్లు కొనుగోలు చేయడంతో బస్సుల్లో సమయం వృధా కాదు. స్టేషన్ ప్లాట్ఫారం, బస్సు ఫ్లో ఒకే ఎత్తులో ఉండడంతో వృద్ధులు, దివ్యాంగులు సులభంగా ప్రయాణించవచ్చు. కూడళ్ల వద్ద బస్సులకు ప్రాధాన్యత ఇచ్చే సిగ్నల్స్ వ్యవస్థను కూడా వినియోగిస్తున్నారు. మనం మెట్రో స్టేషన్కి పోతే ముందుగానే ఏదైతే మనం టికెట్ బుక్ చేసుకొని లోపలికి వెళ్తామో సో ఆ విధంగా ఉండబోతా ఉన్నదట. 150కి పైగా నగరాల్లో అమలైతే ఉంది. ఇప్పటికే ప్రపంచంలో 170కి పైగా నగరాల్లో బీఆర్టీఎస్ అమలవుతుంది. 1974లో బ్రెజిల్లోని కురిటీబా నగరంలో తొలిసారిగా ఈ విధానాన్ని ప్రారంభించారు. కొలంబియాలోని బోగోటా నగరంలో ట్రాన్స్ మిలీనియో వ్యవస్థ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆసియాలోనే తొలి బీఆర్టీఎస్ నెట్వర్క్ ఏర్పాటైంది. చైనాలో పలు ప్రధాన నగరాల్లో కూడా ఈ విధానం అమల్లోకి ఉంది. అంటే వీళ్ళందరికంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నాం అన్నట్టు. ఇంకా టెక్నాలజీ పరంగా ఇప్పుడు ఈ వ్యవస్థ తీసుకురావడం ద్వారా చాలా మంది ఈ ఆర్టీసీ వైపు వస్తూ ఉంటారు. అహ్మదాబాద్, పూణేలో సక్సెస్ అయింది. మన దేశంలో పూణేలో 2006లో రెయిన్బో పేరుతో బీఆర్టీఎస్ ప్రారంభమైంది. అహ్మదాబాద్లో జన్మార్గ్ పేరుతో ఈ వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతుంది. మెట్రోతో పోలిస్తే నిర్మాణ వ్యయం తక్కువగా ఉండడం, ప్రయాణ సమయం తగ్గడం, కాలుష్యం తగ్గడంతో పాటు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. సో అధికారులు సైతం కూడా అధ్యయనం చేస్తున్నారట. ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించే దిశగా బీఆర్టీఎస్ అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశ విదేశాల్లో ఈ విధానం అమలు అవుతున్న ప్రాంతాలను పరిశీలించి హైదరాబాద్లో అమలుకు అనువైన మార్గాలు, ఎదురయ్యే సవాళ్లు, పరిష్కార మార్గాలపై అధ్యయనం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్ఎండ్బి శాఖ ఇంజనీర్లు నగరంలో ప్రధాన రహదారులపై సాధ్యాలపై వాళ్ళు కూడా పరిశీలిస్తూ ఉన్నారట. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఉదయం ఇక్కడ అమీర్పేట నుంచి గచ్చిబౌలికి పోవాలనుకుందాం, ఇక లేకపోతే హైటెక్ సిటీకి పోవాలనుకో, ఇక మామూలు ట్రాఫిక్ కాదు. ఇక ఉదయం 9 గంటల నుంచి దాదాపుగా 11-12 గంటల వరకు అదే ఉంటుంది. ఇక సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9-10 అయినా కానీ ట్రాఫిక్ ఓడవదు. ఇక విపరీతమైనటువంటి ట్రాఫిక్.
ఒకవేళ వర్షమే పడ్డది అనుకో, ఇక వాడు రాత్రి అంతా జాగారం చేయాల్సిందే బండితోటి. ఆ విధమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి వసతులు, వనరులు, ఉపాధి అవకాశాలు ఇక్కడ ఏ విధంగానైతే ఉంటాయో దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి జనాభా అంతా కూడా పెరిగిపోయింది. కాబట్టి ఈ రవాణా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. ముఖ్యంగా ట్రాఫిక్, విపరీతమైనటువంటి ట్రాఫిక్. నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఏ మూలకెళ్ళు హైదరాబాద్లో ఈ 4 వైపులకు ఎక్కడికి వెళ్ళినా కానీ విపరీతమైనటువంటి ట్రాఫిక్. ఇక వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసి 15 కిలోమీటర్ల ఇంటికి పోవాలనుకో, ఇక మళ్ళా తలపారం తోకకు వస్తుంది. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో. బీఆర్టీఎస్ సిస్టంతో జర్నీ ఫాస్ట్గా ఉంటూ పోతా ఉందట. ట్రాఫిక్ దృష్ట్యా సిటీలో ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నెలకొన్నది. బీఆర్టీఎస్ వ్యవస్థలు అమలు చేస్తే నగర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మెట్రో రైలు లాగే నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేరుకోవడానికి వీలవుతుంది. తద్వారా బస్సులు ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీనికోసం పెట్టొచ్చు, దీనికోసం బడ్జెట్ పెట్టొచ్చు, దీనికోసం ఈ ప్రాజెక్టు త్వరగతిగా పూర్తి చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంకా బాగానే ఉంటుంది. ఇది ప్రజల కోసం ఉపయోగపడేటువంటిది ఒకటి. ఎందుకంటే చాలా మందికి కార్లు ఉండయి, బండ్లు ఉండయి, కాబట్టి మనం ఆర్టీసీ వైపు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఆర్టీసీ బస్సులో ఎక్కితే ఎప్పుడు పోతామో తెలియదు, ఏది గమ్యస్థానానికి. కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఈ బైకు, ఈ కారు దీనికంటే నిర్ణీత సమయానికి ఇంటికి చేరుతాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మెట్రో ఎక్కితే ఎంత టైంలోగా, ఒకవేళ కనుక ఇక్కడ అమీర్పేటలో మనం మెట్రో ఎక్కితే ఉప్పలు దిగేసరికి ఈ టైం ఆల్మోస్ట్ ఏదైనా ఉన్నట్టయితే అర నిమిషం ఏమైనా లేటు లేకపోతే తొందరగా పోతుందేమో తప్పించి మ్యాక్సిమం టైంకే వెళ్ళిపోతూ ఉంటాయి ఈ మెట్రోలు. సో ఇప్పుడు బస్సు కూడా అదే విధంగా టైంకు గమ్యస్థానాన్ని చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రూట్లో ఏముండదు కదా, బస్సు సపరేట్గా ఒక కారిడార్ ఏర్పాటు చేస్తే ఓన్లీ బస్సుకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది, వేరే ఏది ఉండదు. సో దానికోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట.